హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కదంబం. రెగ్యులర్గా చేసుకునే రైస్ అండ్ కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే పిల్లలకి బాగా నచ్చుతుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ ఈరోజు మన ఇంట్లో అయితే మనం చేసుకుందాం. ముందుగా ఒక చిన్న కప్పుతో అయితే బియ్యం తీసుకున్నా, అదే కప్పుతో సగం పప్పు పెసరపప్పు తీసుకున్నా. మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే పెసరపప్పుని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత రెండింటిని వాష్ చేసుకొని దీంట్లో 2.5 cups వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 1/2 teaspoon సాల్ట్ అనేది వేసుకొని 1/2 teaspoon పసుపు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 2 whistles వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. చూసాక ఈ విధంగా కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని 2 whistles వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్టర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూసాక రైస్ అండ్ పప్పు మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక 30 grams చింతపండుని అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు నానబెట్టుకుంటే త్వరగా జ్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. టమాటాలు, అలాగే ములక్కాడ, బంగాళదుంప, సొరకాయ ముక్కలు, క్యారెట్ అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ అనేది ఆప్షన్ మాత్రమే. కొంతమంది అమ్మవారికి పెట్టేటప్పుడు ఉల్లిపాయ వేసుకోరు, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. 1/2 teaspoon పసుపు, కొంచెం సాల్ట్ అనేది వేసుకొని దీన్ని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 minutes వరకు అయితే వెజిటేబుల్స్ని కుక్ చేసుకోండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత దీంట్లో అయితే మనం చింతపండు రసం అయితే వేసుకుందాం. దీనికోసం అయితే నేను 1 కప్పు వరకు వాటర్ అయితే యూస్ చేశాను. ఈ విధంగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీంట్లో 1.5 teaspoon వరకు సాంబార్ పొడి అయితే వేసుకోండి. సాంబార్ పొడి వేసిన తర్వాత 5 minutes వరకు దాన్ని మరగనివ్వండి. చూసారా, ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యే వరకు 5 minutes వరకు మగ్గనివ్వండి. ఇప్పుడైతే తాలింపు అనేది పెట్టుకుందాం. కళాయి అయితే తీసుకొని నెయ్యితో తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నెయ్యి అనేది యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. దీంట్లో జీలకర్ర అండ్ ఎండుమిర్చి, తాలింపులు మొత్తం వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 1 teaspoon వరకు ఇంగువ వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు మంచిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన వెంటనే మూత అనేది పెట్టండి, లేకపోతే అరోమా బయటికి పోతుంది. ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద రైస్ని అయితే పెట్టుకొని కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అంతా దాంట్లో వేసుకొని ఒక 2 minutes వరకు కుక్ చేయండి. చూసాక ఈ విధంగా అయితే కదంబం అనేది చేసుకుంటాం మనం. లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే సూపర్ టేస్టీగా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూసాక ఎంతో సింపుల్ అయిన కదంబం రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.